బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. మన పాత రేషన్ కార్డు ఆ ప్లేసెస్లో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ వచ్చాయి. నేను ఈ వీడియోలో ఈ ఒక స్మార్ట్ కార్డ్స్ ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఇవి మొదటి దశలో ఎవరికి ఇస్తున్నారు, రెండో దశలో ఎవరికి ఇస్తున్నారు, మూడో దశలో ఎవరికి ఇస్తున్నారు, నాలుగో దశలో ఎవరికి ఇస్తున్నారు, అలాగే ఈ స్మార్ట్ కార్డ్స్ మీ ఇంటికి వచ్చి ఎవరిస్తారు, ఆ అధికారి పేరు మీరు ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఇస్తూ ఉన్నారు, అలాగే ఈ కార్డు మిస్ అయితే పోతే ఏం చేయాలి, అలాగే ఈ కార్డులో మిస్టేక్స్ వస్తాయి, ఈ కార్డులో మిస్టేక్స్ వస్తే ఏం చేయాలి, పొరపాట్లు వస్తే ఏం చేయాలి, ఒకవేళ ఈ కార్డు మీకు అసలు రాలేదు, అసలు మీకు వచ్చిన కార్డులో ఈ కార్డు మీ వచ్చిన కార్డులో అంటే మీ దుకాణానికి మీ డీలర్ షాప్కి వచ్చిన షాపుల్లో అసలు ఈ కార్డ్సే లేవు, మీ కార్డే లేదు, మీ కార్డు లేనప్పుడు ఏం చేయాలి, మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాను. దయచేసి వీడియో లైక్ చేయడం ఉపయోగపడుతుంది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా అసలు స్మార్ట్ కార్డ్కి సంబంధించి కూడా కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి, అది కూడా నేను తెలియజేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు స్మార్ట్ కార్డ్ మనం చూసినట్లయితే ఈ స్మార్ట్ కార్డ్ మీరు చూస్తున్నారు అనుకుంటే డిస్ప్లే మీకు కనబడుతుందని క్లియర్గా. సో ఈ స్మార్ట్ కార్డులో మనకి క్లియర్గా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. ఈ యొక్క స్మార్ట్ కార్డులో ఒకే ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఓన్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆ వైఫ్ వాళ్ళది మాత్రమే ఫోటో ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్లో అక్కడ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, రిలేషన్షిప్ విత్ యజమాని అంటే HOF అని ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ బీయింగ్ కార్డ్ చూసారా, బీయింగ్ కార్డ్ నెంబరు, బీయింగ్ కార్డ్ రకము, కుటుంబ పెద్ద పేరు, అలాగే అతని వయసు, జెండర్, ఎంతమంది సభ్యులు ఉన్నారు, అలాగే దుకాణం ID టోటల్, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నాయి. సో టోటల్గా వివరిస్తాను నేను. సో ఒకసారి మనం టాపిక్లోకి వెళ్తే మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. మీకు స్క్రీన్ మీద చూపించినట్టు ఈ కార్డుకి సంబంధించి స్క్రీన్ మీద చూపించినట్టు మీకు ఏపీ రేషన్ కార్డుకి సంబంధించి ఈ కార్డు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఫ్రీ, ఈ కార్డు ఫ్రీ, మీకు ఇచ్చే కార్డు ఫ్రీ, ఈ కార్డు మీకు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అలాగే ఇంతకు ముందున్న రేషన్ కార్డు ప్లేస్లో ఈ రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు. ఇది మాత్రం వ్యాలిడ్, పాత రేషన్ కార్డు చెల్లదు. కొత్తగా వచ్చిన ఈ రేషన్ కార్డు మాత్రమే చెల్లుతుంది. ఓకేనండి. ఈ కార్డు మీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఆగస్టు 25 నుంచి స్టార్ట్ అయింది. సో 25 నుంచి ఏ జిల్లాలో స్టార్ట్ అయింది కూడా చెప్తాను. సో మొదటి దశ కింద అదేవిధంగా ఇది ATM కార్డు సైజులో ఉంటుంది, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. అలాగే ఈ యొక్క రేషన్ కార్డ్స్ ఎవరిస్తారు అంటే, ఏ అధికారులు ఇస్తారు అంటే VRO గారు, ఓకేనా, మహిళా పోలీసు వారు, విలేజ్ సర్వేయరు, అలాగే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఆ తర్వాత ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆ సచివాలయం స్టాఫ్, వీళ్ళు మీకు ఒక 5 రోజుల పాటు ఇంటింటికి వచ్చి కార్డులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సో అలాగే ఎవరైతే తీసుకోలేదో, ఎవరైతే కార్డులు మీరు పొందలేదో అది మీ డీలర్ షాప్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఎవరైతే మైగ్రేట్ పీపుల్ ఉన్నారో, వలసకి వెళ్ళారో, వాళ్ళు ఖచ్చితంగా మీ డీలర్ షాప్ దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందే. మీరు ఎక్కడ ఉంటే అక్కడికి రాదు. మీరు మీ ఇంట్లో ఉంటే ఓకే, మీ ఊర్లో కాకుండా ఏదో విలేజ్లో ఉన్నారు, ఏదో పని మీద వెళ్ళారు, ఎక్కడెక్కడో ఉన్నారు, లేదా వేరే ఇంటి దగ్గర ఉన్నారు, ఇవన్నీ పని చేయవండి. మీ బంధువుల ఇంటి దగ్గర ఉన్నా మీరు మీ ఇంటి దగ్గర ఉండాలి, లేదంటే మీ డీలర్ షాప్ దగ్గర, లేదా ఇంటి దగ్గర, మీ సొంత ఇంటి దగ్గర, అంటే మీరు ఎప్పుడైతే ఆ డీలర్ షాప్ ఏదైతే డీలర్ షాప్ ఉందో ఆ పరిధిలో ఇంటి దగ్గర కానీ, లేదు డీలర్ షాప్ దగ్గర కానీ ఇస్తారు. అది మీరు అర్థం చేసుకోవాలి ఈ కార్డు. ఓకే. సో ఈ కార్డుకి సంబంధించి మీకు క్లియర్గా మీ స్క్రీన్ మీద చూపించినట్టు మీ షాప్లో ఇస్తూ ఉంటారు. సో ఇది ఒక స్మార్ట్ కార్డ్, QR కోడ్. ఈ కార్డు స్కాన్ చేస్తే మీకు ఈ కార్డు స్కాన్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఏ సరుకులు ఇస్తున్నారు, దాని విలువ ఎంత, ఎవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, లొకేషన్తో సహా చూపిస్తుందండి. అంటే ఏవైతే బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయో అవి ఇప్పటి నుంచి చెల్లవు. పాత రేషన్ కార్డులు చెల్లవు. ఇందులో ఏమైనా ఫేక్ బోగస్ రేషన్ కార్డులో ఉన్న చెల్లవు. ఓన్లీ ఇది QR కోడ్ ఫీచర్తో ఉన్నది. ఓకే, మీ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఈ యొక్క స్మార్ట్ కార్డు ఏ విధంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇందులో ఏం చూపిస్తుంది, ఈ కార్డులో ఏం చూపిస్తుంది, బియ్యం కార్డు రకము, కార్డు నెంబర్ ఉంటుంది, కుటుంబ పెద్ద పేరు ఉంటుంది, చూసారా, కుటుంబ పెద్ద పేరు ఉంటుంది, వయసు ఉంటుంది, లింగం ఉంటుంది, కుటుంబ సభ్యులు సంఖ్య, ID నెంబరు, చిరునామా, సభ్యుల పేరు, పుట్టిన తేదీ, లింగము, సంబంధము, రిలేషను, తహసీల్దార్ కాలేయం, టోల్ ఫ్రీ నెంబర్, ఓవరాల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా చూసారా, టోల్ ఫ్రీ నెంబర్ మీకు క్లియర్గా రైట్. సో ఈ ఫోటో ఎలా వచ్చింది, ముందు మీకు ఈ ఫోటో కనపడుతుందా రేషన్ కార్డులో? సో రేషన్ కార్డులో ఫోటో ఎలా వచ్చింది అంటే, ఈ ఫోటో మీరు ఏదైతే ఆధార్ కార్డులో ఫోటో ఉందో ఆ ఫోటోని ఈ ఫోటో. చాలామంది అనుకుంటూ ఉంటారు, సార్ మేము ఫోటో ఇవ్వలేదు కదా, మేము ఎక్కడ ఫోటో ఇవ్వలేదు కదా, మరి ఈ ఫోటో ఎలా వచ్చిందంటే ఆధార్ కార్డులో ఉన్న ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ఏదైతే ఉందో అలా వచ్చింది స్మార్ట్ కార్డులో ఫోటో. ఎక్కడ ఫోటో ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. సో మనం చెప్పుకున్నట్టు నెల 25 నుంచి పంపిణీ జరుగుతూ ఉంది. ఆగస్టు 25 నుంచి ఈ కార్డులు ఏ జిల్లాలో ఇస్తున్నారంటే చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆల్రెడీ నేను. మనకి విజయనగరం జిల్లా చూసారా, విజయనగరం జిల్లా, NTR, తిరుపతి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,
శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ 9 జిల్లాల్లో ఈ కార్డులు ఇస్తా ఉన్నారు. ఏంటంటే ఈ కార్డులు ఏంటంటే విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు అంటే నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ ఆగస్టు 25 నుంచి ఈ జిల్లాలో స్టార్ట్ అవుతుంది. అంటే ప్రస్తుతం ఈ జిల్లాలో పంపిణీ జరుగుతుంది, మిగతా జిల్లాలో జరగట్లేదు. మరి ఆగస్టు 30 నుండి చూసినట్లయితే చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు ఈ 4 జిల్లాల్లో. అలాగే సెప్టెంబర్ 6 నుండి చూసినట్లయితే అనంతపురము, అల్లూరు సీతారామరాజు అంటే పార్వతీపురమణ్యం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ అండి, అనకాపల్లి సెప్టెంబర్ 6 నుంచి. అదే సెప్టెంబర్ 15 నుండి బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం ఈ కార్డులు ఆయా జిల్లాల్లో 4 విడతల కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దీని ప్రకారం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి జిల్లాల్లో షెడ్యూల్ ఉంది, షెడ్యూల్ ప్రకారం పంచుతూ ఉన్నారు. సో మరి దీనికి మనం ఈకేవైసీని వేయాలా సార్ అంటే ఎస్ ఈకేవైసీ వేయాలండి. ఈకేవైసీ నేను చెప్పినట్టు విఆర్ఓ గారు, విలేజ్ సర్వేయరు, మహిళా పోలీసు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి మొబైల్ అప్లికేషన్ అక్కడ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ న్యూ అని ఉంది. అక్కడ మీ క్లస్టర్ వైజ్ ఉంటుంది, లేదా ఆధార్ నెంబర్ కొట్టినా ఈకేవైసీ బయోమెట్రిక్ కంపల్సరీ, బయోమెట్రిక్ వేస్తేనే. సో దీనికి రిపోర్ట్ కూడా ఉంది. దీనికి రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు పై అధికారులు చెక్ చేస్తూ ఉంటారు. అలాగే మనం చెప్పుకున్నట్టు ఈ కార్డు మిస్ అయితే లేదు తప్పులు ఉన్నా సర్చ్ చేసుకోవచ్చు. కార్డు మిస్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్లో వస్తుంది, 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఛార్జ్ అవుతుంది రీప్లేస్ చేయడానికి. ఒకవేళ పోతే ప్రస్తుతం ఇస్తున్నప్పుడు ఫ్రీ, బట్ ఈ కార్డు మళ్ళీ పొందాలి, సెకండ్ టైం పొందాలి, పోయినా మిస్టేక్స్ ఉన్నా అవి పే చేయించుకుంటే 30 రూపీస్ నుంచి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకేనా. అలాగే మనకి ఈ కార్డు వల్ల చాలా ఉపయోగాలు చెప్పుకుంటా ఉన్నాము. ఈ కార్డులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓకేనండి, చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ కార్డులో. సో ఈ కార్డు ప్రకారము మనకి చెప్పుకున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ ఈ కొత్త రూల్స్ ఏంటి అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన 4 వీలర్ ఉన్నా, అది కూడా అదర్ దెన్ ఎల్లో ప్లేట్ ఉంటే పర్లేదు, 4 వీలర్ ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, మాగానే 3 ఎకరాలు మెట్ట 10 ఎకరాలు పైబడి ఉన్నా, అర్బన్లో మున్సిపాలిటీలో 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ భూమి అంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉన్నా ఏమండి ఇవన్నీ కూడా రేషన్ కార్డుకి అనర్హత కలిగి ఉన్నట్లు. ఓకేనా. సో ఈ కార్డులో మీరు గతంలో ఏవైతే మార్పులు చేర్పులు చేసుకున్నారో వాటి బట్టి వచ్చేయండి. సో కొంతమంది పిల్లల్ని యాడ్ చేసుకున్నారు, ముందు చెప్తూనే ఉన్నా మీ పిల్లల్ని యాడ్ చేయండి అని. చాలామంది యాడ్ చేసుకోలేదు. నేను యాడ్ చేసి చూపించాను. ఆల్రెడీ ముందు స్టార్టింగ్లో స్క్రీన్ మీద కూడా చూపించాను నేను. ఇది అక్నాలజ్మెంట్ ఎలా తీసుకోవాలనేది కూడా, రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు అక్నాలజ్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా చూపించాను. సో అలాగే కొత్త 5 ఆప్షన్స్ ఏవైతే వచ్చినాయో వాటి బట్టి చాలామంది ఫోటో మార్చుకోవటం అంటే ఇందులో ఉన్న రిలేషన్షిప్ మార్చుకోవటం, వయసు మార్చుకోవటం, పేర్లు మిస్టేక్స్ మార్చుకోవడం, అడ్రస్ కరెక్షన్ మార్చుకోవడం చాలామంది చేశారు. చేసిన దాన్ని బట్టి కొత్త కార్డ్స్ వచ్చాయి. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళకి ఆ కార్డ్స్ రాలేదు, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో స్మార్ట్ కార్డ్స్ మళ్ళీ చెప్తున్నా, స్మార్ట్ కార్డ్స్ ఇంటింటికి వచ్చి సచివాలయ సిబ్బంది ఇస్తూ ఉన్నారు. మీ రేషన్ షాప్ ఏదైతే ఉందో దాని పరిధిలో మీ హౌస్ ఉండాలి. మీరు ఎక్కడో ఉంటే ఎవరు. ఒకవేళ అదంతా ఎందుకు సార్ మీరు డీలర్ షాప్ దగ్గర తీసుకుంటామంటే ఎస్ తీసుకోవచ్చు కూడా. సో టైం ఎంత ఉంటుందని ఇంచుమించు 15 రోజులు. అలాగే మీరు ఈకేవైసీ వేసి కార్డు తీసుకుంటేనే మీకు రేషన్ పంపిణీ జరుగుతూ ఉంది. సో గవర్నమెంట్కి ఏ విధంగా స్మార్ట్ కార్డు ఉపయోగపడుతుంది అంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఎంతమంది తీసుకున్నారు, ఇంకెంత ఇవ్వాలనేది రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. డౌట్స్ని కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాం. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జై హింద్.